ఎప్పుడు ఆఫీసర్లనే అడిగితే ఎప్పుడు మీటింగుల్లోనే చర్చిస్తే జనం కష్టాలు ఎట్ట తెలుస్తాయి? నలుగురిలో ఉండి 4 ఊర్లు తిరిగితేనే కదా అందరి బాధలు తెలిసేది, కళ్ళతో చూస్తేనే కదా కష్టం ఎంతో తెలిసేది. అందుకే సీఎం రేవంత్ గారు వారానికో జిల్లా టూర్ పెట్టుకుంటా అన్నారు. అందులోనూ సొంత జిల్లా అంటే ఇంకాస్త ఇష్టంగా వెళ్తున్నట్టుంది. ఈసారి సారుకి కల్వకుర్తిలో కార్యం పడింది. మరి ఆడికి పోయి ఏం చేసినారు, ఏం మాట్లాడినారు అట్టా పోయి చూసొద్దాం పదండి. ఐతారం నాడు సీఎం సారు పని గట్టిగానే పెట్టుకున్నాడు. పొద్దుగాల 10కి సురువు అయితే పొద్దుమీకి 6 దాకా ఒకటే తిరుగుడు. జైపాల్ రెడ్డి సారు 5వ వర్ధంతి కాబట్టి తొలుత ట్యాంక్ బండ్ చెరువు కట్ట మీద ఉన్న జైపాల్ రెడ్డి సారు విగ్రహానికి నివాళి తెలిపిండు సారు. అటెనక పాత కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ కాడికి పోయిండు. అక్కడ ఇక పట్నం చరిత్ర ఏంటిది, పబ్లిక్ కేసు ఉంటోళ్ళు నవాబుల కానిచ్చి సురువు చేస్తే రాజుల దాకా వెనకటి చరిత్ర మొత్తం మాట్లాడిండట సారు. ఇంకా హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ పెద్దవాన్సులతో మాట్లాడిండు. కోడంగల్ నియోజకవర్గంలో దినం 28,000 మంది సర్కారు బడి పొల్లగాండ్లకు పొద్దుగాల నాష్టా మధ్యాహ్నం బువ్వ వండి పెట్టే ఇగురం చేస్తున్నారట. ఇప్పటికే పనులు సురువైనాయట. గదే తీరుగా రాష్ట్రం అంతా అమలు చేయాలని చూస్తున్నారట. ఇక ఆ పని కూడా ముంగటేసుకోవాలి అన్నట్టు మీటింగ్ లో మాట ముచ్చట చేసిండట సీఎం సారు. పట్నంలో పనంతా ఒడిసినాక మీని మోటార్ ఎక్కి కల్వకుర్తి పోయిండు ముఖ్యమంత్రి. అక్కడ కొత్తగా జైపాల్ రెడ్డి సారు విగ్రహం పెడితే ఇక దానికి పరదగుంజేండు ముఖ్యమంత్రి. మీటింగ్ లో కూడా ముచ్చట్లు జోరుగా చెప్పిండు. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తుంది. అందుకే ఈ రోజు ఈ వేదిక మీద నుంచి ఈ కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేసి ఈ ప్రాంత పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా ఆర్ఎన్బి రోడ్ల కోసం నారాయణ రెడ్డి గారు అడిగినరు. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ తో పాటు ఆర్ఎన్బి రోడ్ల 180 కోట్ల రూపాయలు ఇవాళ ఈ కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గానికి మంజూరు చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పండ్ల పని పాత సర్కారులను గట్టిగానే ఆర్చుకున్నాడు. అట్లా చేసిండ్రు ఇట్లా చేసిండ్రు అని పబ్లిక్ కు పూసగుచ్చిండు. ఇవాళ కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వచ్చింది, ఇవాళ పేదలకు కష్టాలు వచ్చినాయి. నేను చెప్పదలుచుకున్నా, పేదలకు ఎవరికి కష్టాలు రాలే, మీ కుటుంబానికి కష్టాలు వచ్చినాయి. ఆ కష్టాలను కప్పిపుచ్చుకోవడానికి పేదల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మన అసెంబ్లీలో మాట్లాడుతూ నేను కొన్ని ప్రశ్నలు అడిగి ప్రతిపక్ష నాయకుడు రావాలి అని సూచన చేస్తే కేటీఆర్ అన్నాడు, ఆయన రాడు, మేమే వస్తాం, బావా బామార్దులమే సమాధానం చెప్తామని. వీడు తిక్కలోడు అసలే తిరణాలకు పోతే ఎక్కడానికి దిగడానికి సరిపోయింది అన్నట్లా వీడు ఏం చేసి వస్తాడో వీడికి చేతికిస్తే ఇది ఎక్కడ పోతా అని వచ్చి పొద్దున్నే అసెంబ్లీలో కూర్చున్నాడు. అంటే కొడుకేమో రాడంటాడు, తండ్రి ఏమో పొద్దున్నే వచ్చి కూర్చుంటాడు. అంటే ఇవాళ వాళ్ళ మధ్యలో సమన్వయం లేదు. ఇట్లా సారెక్కడికి పోయినా సర్కారు కార్యం పాత సర్కారోళ్ళ మీద ఎత్తిపోసుడు కార్యం గట్టిగా నడుస్తుంది. సాందు దొరికితే చాలు వెనకటి ముచ్చట్లన్నీ ముంగటేసుకొని సురుకులు పెడుతున్నాడు. చెయ్యి పార్టీకి పబ్లిక్ల పతార అస్సలు తక్కువ కాకుండా చూసుకుంటున్నాడు సీఎం సారు. రేపు మా మంజుల వాళ్ళ ఊళ్ళో బోనాల పండగంట. ఒరే కిట్టు, డ్యూటీ అయిపోతానే బస్సు ఎక్కు అని నిన్నటి నుంచి ఫోన్ల మీద ఫోన్లు చేస్తాంది. నా పనంతా అయిపోతానే ఇటు నుంచి ఇటే బస్సు ఎక్కుతా. కానీ పల్లెటూరులో భలే జరుగుతుంది కదా బోనాల పండగ. యా ఇంటిని చూసినా చుట్టాలతో కలకలలాడుతుంటుంది. వాళ్ళ వైభవం చూసేదానికి 2 కళ్ళు సరిపోవు అన్నట్టు హైదరాబాద్లో లాల్ దర్వాజా బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఓసారి మనం కూడా పోయి చూసొద్దాం పదండి, భలే ఉంటుంది. భాగ్యనగరం బోనమెత్తింది. పాత బస్తీ అంగరంగ వైభవంగా ఎలిగిపోయింది. లాల్ దర్వాజా సింహవాహిని మాంకాళి అమ్మకు అక్కచెల్లెన్లు భక్తితోని బోనాలు సమర్పించిండ్రు. పొదుగాల్టి సంజయ్ పోతురాజులు నృత్యాలు చేయంగా, శివసత్తులు ఆటలాడంగా, బోనాలు గండదీపాలు మోసుకుంటా ఆడపడుసులంతా అమ్మ సన్నిధికి పోటెత్తిండ్రు. ఇక సర్కారు తరపుకెళ్ళి ఉప ముఖ్యమంత్రి బట్టి సారు ఇంటిల్లి పాదితోని కలిసిపోయి తల్లికి పట్టుబట్టలు పెట్టిండు. పంటలు మంచిగా పండేటట్టు చూడు తల్లి, రాష్ట్రం అన్ని తీర్ల ముంగటికి పోవాలి అని మొక్కిండట. అటు చార్మినార్ కాడ వెలిసిన భాగ్యలక్ష్మి తల్లికి మంత్రులు పాపతి పట్టిండ్రు. తొలుత రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి సారు, అటెనక సెంటర్ మంత్రి బండి సారు దర్శనం చేసుకున్నారు. ఇక మొక్కులు మొక్కినాక బండి సారు ఏమన్నాడో చూడర్రే. 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతా అన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కొడంగల్లో పోటీ చేయిస్తా అంటే గెలుపు మీద అనేది దమ్ముంటే ఏమని చెప్పు.
మేము అందరం కూర్చొని నిర్ణయించుకొని మా పార్టీని నిర్ణయించుకొని కొడంగల్లో గిట్లా అక్బరుద్దీన్ వేసి పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా చేసే బాధ్యత మాది. ఖతర్నాక్ అభ్యర్థులు నిలబడతాం మేము. ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జిగా వస్తాడు. మేము స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఒక్కొక్క యువకుడు కొడంగల్లో ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జ్గా వచ్చి డిపాజిట్ రాకుండా చేస్తాం మేము. అంత చాతకాలంలో మేము అంటే వాళ్ళు పంచుకుంటే అయిపోతుంది ఏంది. అంతకు ముందు కోమటిరెడ్డి సారు కారు పార్టీ వాళ్ళను సాపించిండు. 3 ఏళ్ల కింద ప్రాజెక్టు కట్టిండు. 70 ఏళ్ల కింద సాగర్ కడితే ఒక గీత పడలేదు. బాగ్రానగర్ కడితే ఒకటి గీత పడలేదు. ఇది అందరు కూడా నిపుణుల కమిటీ నేషనల్ మా NDSA వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. మాకు రిపోర్ట్ క్యాబినెట్ మినిస్టర్లు అందరికీ కూడా మాకు సర్క్యులేట్ చేసాం. ఇప్పుడు తాత్కాలికంగా రిపేర్ చేసినా ఈ ఫ్యూచర్లో ఈ 3 బ్యారేజీలు కూడా ఉంటాయని గ్యారంటీ లేదని చెప్పి రిపోర్ట్ కాపీ కేటీఆర్ గారికి మధ్యాహ్నం ఇంటికి పోయిన తర్వాత కాపీ పంపిస్తాం. అది దేశ విదేశాలకు ఇచ్చిన ఎక్స్పర్ట్ రిపోర్ట్. అది ఆ తప్పైపోయింది, మాది పొరపాటున కట్టాం, కమిషన్ కోసం కట్టామా దేనికోసం కట్టామా పొరపాటు అయిందని చెప్పి తెలంగాణ ప్రజలకు తప్పైందని చెప్పి ఆ 2 లక్షల కోట్లు ఇవాళ గోదావరిలో కలిపినట్టు అయింది. ఆ 2 లక్షల కోట్లు ఉంటే ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కడుతుంటే ఫౌండేషన్ లేదు, నాలెడ్జ్ లేదు. ముఖ్యమంత్రి ఆయనే, చీఫ్ ఇంజనీర్ ఆయనే, చీఫ్ మినిస్టర్ ఆయనకు ఎవరు సలహాలు లేరు. గిట్లా దేవుని దర్శనానికి పోయి కూడా రాజకీయాలే మాట్లాడినరు మన లీడర్ సాబులు. సరే ఇక అది ఎప్పుడు ఉండే లొల్లే గాని పట్నం అంతా పోసవ్వ, ఎల్లవ్వ, మైసవ్వ గుళ్ళకు లైన్లు కట్టినరు భక్తులు. ఎక్కడ ఎటువంటి లొల్లులు కాకుండా పోలీసు వాళ్ళు కూడా గట్టి బందోబస్తు చేసిండ్రు. అటు జిల్లాల పొంటి కూడా బోనాల పండుగ జోరుగా నడిచింది. ఆదిలాబాద్ జిల్లాలో వెలిసిన ఆడెల్లి పోసవ్వ, మహాలక్ష్మి, పూసాయి, ఎల్లవ్వ గుళ్ళకు అక్క చెల్లెన్లు పోటెత్తిండ్రు. తీరొక్క తీర్ల నైవేద్యాలు సమర్పించి తల్లికి మొక్కులు మొక్కుకున్నారు. ప్రతిసారి లెక్కనే ఈసారి కూడా బోనాల పండుగ మస్తు ఘనంగా నడిచింది. ఏది ఏమైనా ఫ్రీ బస్సు వచ్చినాక ఆర్టీసీకి గిరాకీ బాగా పెరిగిందంట. దేవాలయాలు జనంతో కలకల్లాడుతున్నాయంట. టూరిస్ట్ ప్లేసులు కిటకిటలాడిపోతున్నాయంట. ఇదివరకు ఏం పోతాంలే ఛార్జీలు దండగా అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళు పేరంటాలకి బ్రహ్మాండంగా పోతున్నారు. మొత్తంగా ఫ్రీ బస్సుతో ఆడవాళ్ళకి చాలా లాభాలే ఉన్నాయి. అందుకే ఏపీలో ఉచిత బస్సు పథకం ఎప్పుడు పెడతారా అని అంతా ఎదురు చూస్తున్నారంట. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం ఇప్పుడు స్పీడ్గా రెడీ అవుతుంది. అసలే 5 ఏళ్ళు ఆగమాగం చేసిపోయినరు, లక్షల కోట్ల అప్పులు చేసిపోయినరు అని పాత సర్కారు వాళ్ళ మీద పొట్టు ఆడిపోసుకుంటారు కొత్త సర్కారు వాళ్ళు. అయినా సుత ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఇక ఒక్కోటి ఎగురబెట్టుకుంటూ పోతున్నారు. అట్లనే ఇక ఇప్పుడు అటు కర్ణాటక ఇటు తెలంగాణ రాష్ట్రాల లెక్క ఏపీలో కూడా ఆడోళ్ల కొరకు ఫ్రీ ఆర్టీసీ బస్సులు నడిపించేందుకు అన్ని తీర్ల ఆలోచనలు చేస్తున్నారట. సోమవారం నాడు సీఎం చంద్రబాబు సారే ఫ్రీ బస్సు మీద మీటింగ్ అవుతున్నాడట. ఇప్పటికే పథకం అమలు చేస్తున్న పక్క రాష్ట్రాలకు పోయి ఏమేం కథ ఎట్టెట నడుస్తాంది అన్ని లెక్కలు రాసుకొని వచ్చిండ్రట ఆఫీసర్లు. లాభం ఏమున్నది, తిప్పలేమున్నది అన్ని తీర్ల ఆలోచనలు చేసిండ్రట. ఇక ఇప్పుడు వాటి మీద ఆఫీసర్లు అందరినీ కూకబెట్టుకొని రవాణా మంత్రి సీఎం సారు ఓ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. ఇక ఏపీలో ఆడోళ్లకు ఫ్రీ ఆర్టీసీ బస్సు పథకం పెడితే ఏం తక్కువ నెలకు 250 కోట్ల దాకా సర్కారు మీద బరువు పడుతుందట. ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో దినం 15 లక్షల మంది ఆడోళ్ళు ఎక్కి తిరుగుతున్నారట. ఇక ఇప్పుడు ఫ్రీ బస్సు పథకం పెడితే ఇంత ఎక్కువనే ఎక్కి తిరిగేటట్టున్నారని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో పెట్టినట్టే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ, ఆర్డినరీ, మెట్రో బస్సులలో ఆడోళ్లకు ఫ్రీ పెట్టాలని ఆలోచనలు చేస్తున్నారట. మరి ఇక చూడాలి ఏం చేస్తారో, ఎటువంటి నిర్ణయం చేస్తారో గాని ఓ దిక్కు సెంటర్ వాళ్ళ సపోర్ట్ గట్టిగానే ఉన్నది కాబట్టి అప్పులున్నా తప్పులున్నా ఒక్కో పథకం నిమ్మలంగా పబ్లిక్ కు అందించే ఎగురని చేస్తున్నారు. వెనకకేం తగ్గేది లేదన్నట్టు చేస్తాండ్రు ఏపీ సర్కారు వాళ్ళు. కొత్త గవర్నమెంట్ వచ్చినాక తెలంగాణలో అంతా కొత్త చేస్తున్నారు. పాత పద్ధతులన్నీ మార్చేస్తున్నారు. ఇప్పటికే రైతు బంధు కాడి నుంచి ధరణి దాకా పథకాల పేర్లన్నీ మార్చేసినారు. ఆఫీసులను మార్చినారు, ఆఫీసులు మార్చినారు. అంతెందుకో పాత గవర్నమెంట్ ఆనవాళ్లే లేకుండా చేస్తానని సీఎం గారే అసెంబ్లీ సాక్షిగా చెప్పినాడు. అందుకేనేమో పుణ్యక్షేత్రాలకు కూడా కొత్త పేర్లు తీసేసి పాత పేర్లే పెడతాన్నారు. కొత్త సర్కారు అంటే కొత్తదనం చూపియాలి మరి. అందుకే ఇక ఏపీలో ఒక్కోటి పథకాల పేర్లు అన్ని మారుతున్నాయి. ఇన్నొద్దులు ప్రతి పథకానికి పాత ముఖ్యమంత్రి పేరు ముంగట తగిలిచ్చేటోళ్ళు ఇక ఇప్పుడు ఆయన పేరు తీసేసి గొప్పల పేర్లు పెట్టిండ్రు. పాత పథకం జగనన్న అమ్మ ఒడి అని ఉంటే ఇప్పుడు దానికి తల్లికి వందనం అని పేరు పెట్టిండ్రు.
పాత పథకం జగనన్న విద్యా కానుక ఉంటే ఇప్పుడు దానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని పేరు పెట్టిండ్రు. పాత పథకం జగనన్న గోరుముద్ద అని ఉంటే ఇప్పుడు దానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి పథకం అని పేరు పెట్టిండ్రు. అట్లనే పాత పథకం మన బడి నాడు నేడు అని ఉంటే ఇప్పుడు దానికి మన బడి మన భవిష్యత్ అనే పేరు పెట్టిండ్రట. అప్పట్లో ఆడపిల్లల కొరకు స్వేచ్ఛ అనే పథకం పెడితే ఇప్పుడు దానికి బాలికా రక్ష అనే పేరు పెట్టిండ్రట. జగనన్న ఆనిముత్యాల పథకానికి అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం అని పేరు పెట్టిండ్రట కొత్త సర్కారోళ్ళు. గిట్లా ప్రభుత్వ పథకాలకు గొప్ప గొప్ప పేర్లు పెట్టినందుకు అందరూ మెచ్చుకుంటారు. ఇప్పుడు మంత్రులు కూడా ఇంటర్నెట్ గూట్లే గొప్పగా చెప్పుకుంటారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ కూడా కామెంట్ రాసిండు. పబ్లిక్ కు సేవ చేసిన వాళ్ళు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లను సర్కారు పథకాలకు పెట్టిండ్రు. మంచి ముచ్చట అని సీఎం సారును విద్యాశాఖ మంత్రి లోకేష్ సార్ను మెచ్చుకున్నాడు. అంతే కదా, సర్కారు వాళ్ళు ఏమన్నా జేబులకెంచి తీసిస్తున్నారా? మన పైసలు మనకే ఖర్చు చేస్తున్నారు, మన పైసలతోనే పథకాలు అమలు చేస్తున్నారు. అసోంటి పథకాలకు ముఖ్యమంత్రి పేరో ఇంకెవళ్ళ పేరో పెట్టుడేంది? పబ్లిక్ కొరకు పనిచేసిన గొప్ప గొప్ప పేర్లు పెట్టుకోవాలి. ఏమైనా ఏపీ సర్కారు వాళ్ళు మంచి పనే చేసిండ్రు అనుకుంటారు ఇప్పుడు అందరూ. డ్యూటీ అన్నాక డ్యూటీనే, మధ్యలో పొమ్మంటే యాడికి పోయేదే, పని మధ్యలోనే వదిలేసిపోతే మాట రాదా అన్నట్టే చేస్తాడు ఇప్పుడు వరుణదేవుడు. ఫుల్ టైం డ్యూటీ చేస్తున్నాడు, విసిరి విసిరి కొడతాడు. చూస్తా అంటే ఈసారి ఇంగారంతా ఎక్స్ట్రా టైం డ్యూటీ కూడా చేస్తున్నట్టుంది. యమ కొట్టుడు కొడుతున్నాడు స్వామి. అందుకే వాగులు వంకలు పోటెత్తిపోతున్నాయి, ప్రాజెక్టులన్నీ కలకలాడుతున్నాయి. గేట్లు ఎత్తుకొని గంగమ్మ గలగలా పారుతా ఉంది. ఒకటెనక ఒకటి వరుస పెట్టి ప్రాజెక్టుల గేట్లన్నీ టకటక తెరుచుకుంటూనే ఉన్నాయి. కర్ణాటకకి వెళ్లి కృష్ణమ్మకు వరద దాబాయించి కొట్టడాలకు తొలుత జూరాల ప్రాజెక్టు గేట్లు తెరిచిండ్రు. ఆడికేంచిగా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద గట్టిగానే పోతున్నది. మొన్నటిదాకా నోరు తెరుచుకున్నట్టు వెలవెలబోయిన శ్రీశైలం ప్రాజెక్టు ఇప్పుడు నిండుకుండ లెక్క తయారైంది. చూస్తా అంటే రేపో మాపో గేట్లు ఎత్తటట్టే ఉన్నారు. శ్రీశైలం గేట్లు ఎత్తిండ్రు అంటే కృష్ణమ్మ నాగార్జున కొండను చుట్టుముట్టుడే ఆలస్యం. అటు సాగర్ గేట్లు కూడా ఎత్తుతారు. ఇప్పటికే ఇటు తెలంగాణలో బ్యారేజీలు ఎత్తిపోతల పథకాలన్నీ ఎగిరెగిరి దునుకుతున్నాయి. అటు ఏపీల ధవళేశ్వరం బ్యారేజీ పోలవరం పోటెత్తుతున్నాయి. ఒక్కటి రెండని కాదు, 2 రాష్ట్రాలలో ఉన్న ప్రాజెక్టులన్నీ ఇప్పుడు ఎగబడి పారుతున్నాయి. అటు చూస్తేనేమో గోదావరి గంగమ్మ పొంగి పొర్లుతున్నది. భద్రాచలం దగ్గర నిమ్మలంగా శాంతిస్తున్నది గాని పోలవరం ప్రాజెక్టు చుట్టుముట్టున్న ఊర్లన్నీ మునిగిపోతున్నాయి. కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను వరద చుట్టుముట్టింది. ఇప్పటికే పబ్లిక్ ను వేరే జాగకు తీసుకుపోయినరట ఆఫీసర్లు. గంటకు పెరుగుతున్నాయట నీళ్లు. కొన్ని జాగాల్లో నీళ్లతోని రోడ్లన్నీ మునిగినాయి. కుక్కునూరు భద్రాచలం నడమ రాకడ పోకడ బంద్ అయింది. మొత్తం 25 ఊర్లకు బస్సులు బంద్ అయినాయట. ఎప్పుడు ఏమైతుందో అన్నట్టే ఉందట పరిస్థితి. ఇటు ములుగు జిల్లాలో ఇరుగబడి పారుతున్నదని నిన్న మొన్నటి దాకా బోగత జలపాతం దిక్కు పోయేటోళ్ళను ఆగబట్టిండ్రు. కానీ ఇప్పుడు పబ్లిక్ కు ఆపతి రాకుండా అన్ని తీర్ల సౌలతి చేసి ఇడిచి పెడుతున్నారట. జలపాతం కాడ మందు దాయేటోళ్లను పోలీసోళ్ళు మంచిగానే ఆరుచుకుంటున్నారట. ఇక రైతన్నలకైతే కంటి మీద కునుకు తీయనిత్తలేవు వరదలు. మంచిర్యాల జిల్లాలో ప్రాణహిత నది ఏగిస్తుంటే ఆంధ్రాల గోదావరి ముంచుతున్నది. రైతన్నలు లాభోదీపం అంటున్నారు. మరిగా ముందు ముందు ఎంత కోసున్నదో ఏం పాడో. మొఖం చూసి బొట్లు పెట్టకోకుండా అంతా నా వాళ్ళే, అందరూ నా వాళ్ళే అనుకునేవాడే అసలైన నాయకుడు. చిన్నోళ్ళకి చిన్నోడు, పెద్దోళ్ళకి పెద్దోళ్ళలాగా ఉండాలా. అందరూ అటు ఉండలేరు కానీ కొంతమంది మాత్రం జనాన్ని చూస్తానే ప్రేమతో పలకరిస్తూ అంటారు. వాళ్ళ కష్టాలు అడిగి తెలుసుకుంటా అంటారు. అట్టనే ఈ మధ్య రాహుల్ గాంధీ గారు యాడ ఏ సామాన్యుడు కనిపించినా ఆప్యాయంగా పలకరిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఇదిగో అప్పుడప్పుడు వాళ్ళకి సర్ప్రైజులు కూడా ఇస్తాడు. ఈ నడమ ఆ పని ఈ పని అని ఏం లేదు, కంటికి ఏ పని కనిపించినా నేర్చుకుంటున్నాడు చెయ్యి పార్టీ పెబ్బ రాహుల్ గాంధీ సారు. లారీ నడుపుడు కానుంచి తాపీ పని దాకా ఇప్పటికే చాలా పనులు నేర్చుకున్నాడు. అట్లనే మొన్న అమిత్ షా సార్ మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడిండని సార్ మీద కేసు బుక్ అయితే గా కేసు పని మీద కోర్టుకు పోతా యూపీలో ఉన్న సుల్తాన్పూర్ లో ఓ చెప్పులు కుట్టే మనిషిని కలిసిండు సారు. అందరు చూసే ఉంటారు. చెప్పులు కుట్టేట ఆయనతోని బాగా సేపే మాట్లాడిండు.
దినాం పైసలు ఎన్ని వస్తాయి, ఎన్ని చెప్పులు కుడతావు అని మాట్లాడుకుంటేనే చెప్పులు కుట్టుడు ఎట్లనో తాను కూడా ఓ మలక నేర్చుకున్నాడు. గట్లనే ఎన్నొద్దులని చేతులతోని చెప్పులు కుడతావు, నీ కొరకు ఓ మంచి మిషన్ పంపిస్తానని హామీ ఇచ్చిండట సారు. అట్లా ఇక శనివారం నాడుగా చెప్పులు కుట్టుకునే రాము చేత అనే అన్నకు కుట్టు మిషన్ అందింది. రాహుల్ సారు చేసిన సాయానికి మస్తు మెచ్చుకున్నాడటగా అన్న. అట్లనే చెయ్యి పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు ఇంటర్నెట్ గుట్లే రాహుల్ సారు మనసు పెద్దదని గొప్పగా చెప్పుకుంటారు. స్టేజ్ మీదకి ఎక్కి మైకుల ముంగట ముచ్చట్లు చెప్తే ఈయననికే మంచిగానే ఉంటది గాని ఆపది సాపతి ఎట్లా ఎరకైతది. తోటోని లెక్క పక్క పోయింటి కూకొని మాట్లాడితేనే కదా కష్టమేందో సుఖమేందో తెలిసేది. అందుకే రాహుల్ సారు సందు దొరికితే చాలు మందిలో వాడి తిరుగుతున్నాడు. వాళ్ళు వీళ్ళని కాదు, అందరి మంచి చెడు అడిగి తెలుసుకుంటున్నాడు. మంచి ముచ్చటనే అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. చిన్నప్పుడు తల మీద క్రాఫ్ అంత పెరిగిందంటే చాలు మా హెడ్ మాస్టరు చెవి మెలిపెట్టేవాడు. ఏంద్రా కటింగ్ చేయించుకోవా, జులపాలు పెట్టించుకుంటావా ఏంది అని కోప్పడేవాడు. నీట్గా ఉండాలా, క్రమశిక్షణ ముఖ్యం అనేవాడు. అప్పుడప్పుడు నున్నగా గుండు గీసి పారేస్తానని ఊరికే బెదిరించే వాళ్ళు కూడా. ఇప్పుడు నాకు ఆల్రెడీ గుండె అనుకో. అయితే ఇక్కడ ఓ పంతులమ్మ అన్నంత పని చేసిందండి బాబో. పాపం ఆ పిల్లకాయ పరిస్థితి చూడండి ఎట్ట తయారైందో. అయ్యయ్యో ఎంత పని చేసింది పంతులమ్మ. ఆగ చూడర్రి, అంత ఏలకలు కొరికినట్టే అయింది నెత్తి. సౌరం చేసిన ఆమె దువ్వెన్న పట్టుకొని అందాజ ఓ రేవు పొంటి అన్న కత్తిరియలేదు. గుడ్డెద్దు చేనులో పడ్డట్టు ఎట్లా పడితే అట్లా కత్తిరించి పాడైంది. ఎంత ఈ కారం తక్కువ చెప్పుర్రే. ఇక అసలు ముచ్చట్లకు పోతే ఇది ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ఉన్న పేరువాంచ అనే ఊర్లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఇక మరి ఏమైందో ఎట్లా అయిందో బడికొచ్చే పొలగాన్లు కొంతమంది సౌరం చేయించుకుంటలేరాట. గెట్ల మీద గడ్డి పెరిగినట్టు నెత్తి మీద బూరు గట్టిగానే పెరిగిందట. సరేగా ఎట్లా ఉండని గాని పొలగాళ్ళను పిలిచి గిట్ట రావద్దురా బడికి సౌరం చేయించుకోండి అని గట్టిగా చెప్పాలి. అయినా అయినకపోతే అయ్య వాళ్ళను పిలిచి చెప్పాలి. అంతేగాని ఇక్కడ శిరీష అనే ఇంగ్లీష్ పాఠాలు చెప్పే పంతులమ్మనే 15 మంది పొలగాళ్ళను వరుసెమ్మటి నిలబెట్టి కత్తెర తీసుకొని ఎట్లా పడితే అట్లా ఎంటికలు కత్తిరించి పాడేసింది. ఇంటికి పోయిన పొలగాళ్ళ నెత్తులు చూసి గిదేంద్రా పేను కొరికిందా ఏందని అడిగితే పంతులమ్మ చేసిన ఉద్దరకం బయటకు వచ్చిందట. గంతే పొలగాళ్ళ అయ్య అంతా బడికాడికి పోయి పంచాది మోపు చేసిండ్రు. గీదేం కత్తిరిచ్చుడు అమ్మా అని గట్టిగా కోపానికి వచ్చిండ్రట. అట్లిట్లా ముచ్చట పెద్ద ఆఫీసర్ల దాకా పోయిందట. ఊరోళ్ళు వినేటట్టు లేరని గా ఇంగ్లీషు పంతులమ్మను సస్పెండ్ చేసి అట్టిట్ట ఇంటికి తోలు ఇచ్చిండ్రట. పొలగాన్లకు మంచి చెప్పుడు తప్పు కాదు గాని కత్తెర అందుకొని కత్తిరిచ్చుడే తప్పు అంటున్నారట ఊరోళ్ళు. అందుకే అన్నారు ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. నిన్న ఇవాళ మనుషులు మరీ అధ్వానంగా తయారైపోతున్నారండి బాబు. తప్పు చేసినారని ఓసారి శిక్షిస్తే ఆ కోపంతో మళ్ళీ కావాలని అదే తప్పు చేస్తున్నారు. ఇంకా దొంగలైతే మరీ బరి తెగిచ్చేసినారు. టార్గెట్ పెట్టుకొని మరి దొంగతనాలు చేస్తున్నారు. ఇంట్లో సొమ్ములు ఏం దొరకకపోతే ఇంటి ఓనర్లను తిట్టి మరీ పోతున్నారు. అట్టే ఈడ ఓ దొంగల ముఠ ఏం చేసిందో చూడండి. ఏం దొంగలు తయారైనరు అమ్మా, నెరి తెగిడ్చిండ్రు. ఇది ప్రకాశం జిల్లా కొమురోలు మండలంలో ఉన్న గోనేపల్లి అనే ఊరు. ఊరికో గ్రామ దేవత ఉంటది. అట్లనే ఈ గోనేపల్లికి కూడా పోలేరమ్మ ఉన్నది. ఇక అప్పుడు ఎప్పుడో ఈ పోలేరమ్మ గుళ్ళనే దొంగలు పడితే ఊరోళ్ళంతా కలిసి ఆ దొంగలను దొరకబట్టి ఈపులన్నీ మండజంపిర్రాట. పోలీసు వాళ్ళకు పట్టించిండ్రాట. ఇక జైలుకు పోయిన దొంగలు ఈ గోనేపల్లి పబ్లిక్ మీద పగబట్టినరాట. ఏ గుళ్ళెనైతే దొంగతనం చేస్తుండగా పట్టుకొని కొట్టి పోలీసు వాళ్ళకు పట్టించిండ్రో మళ్ళా గదే గుళ్ళె దొంగతనం చేయాలని కచ్చబట్టినరాట. అనుకున్నట్టుగానే మళ్ళోసారి పోలేరమ్మ గుళ్ళె దొంగతనం చేసి ఆ తల్లి సొమ్ములు ఉండీలున్న పైసలు అన్ని ఎత్తుకపోయినరాట. ఊరోళ్ళంతా పోయి పోలీసు వాళ్ళకు మతలబు చేస్తే పాత దొంగలను పట్టుకొని మైల పొల్లు తీసినరాట పోలీసు వాళ్ళు. ఇంకేమున్నది బండారం బయటపడ్డది. అప్పట్లో పోలీసు వాళ్ళకు పట్టించిండ్రని ఊరోళ్ళ మీద పగబట్టి తామే మళ్ళోసారి పోలేరమ్మ గుళ్ళె దొంగతనం చేసినామని ఒప్పుకున్నారట దొంగలు. ఎట్టున్నది చూడరి కథ. దొంగలను పోలీసు వాళ్ళకు పట్టించిన పాపమే ఉన్నది. వాళ్ళు పగబట్టి మళ్ళొచ్చి దొంగతనం చేస్తాండ్రు. నెరి గింతగానం తెగిడ్చిండ్రు. వాళ్ళ కంట్ల కాంపగొట్ట అని కోపానికి వస్తున్నారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.